చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి మీ తల్లికి, మీ భార్యకి, మీ చెల్లికి ఈ ఘటన పురుషాధిక్యతతో కళ్ళు మూసుకుపోయిన అందులందరికీ కనువిప్పు కావాలని అలాంటి చట్టాలు అందరికీ నమస్కారం. నా పేరు మనుకుల విజయలక్ష్మి. జనసేన స్టాండ్ ప్రశాంతి రెడ్డి గారు సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రసన్న వ్యాఖ్యలను మేమందరం ఈ జనసేన తరఫున ఖండిస్తున్నాము. ఒక నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మేడం గారు తను భారీ మెజారిటీతో ఈరోజు 50,000 ఓట్ల మెజారిటీతో ప్రశాంతి రెడ్డి మేడం గెలవడం జరిగింది. అయ్యా ప్రసన్న, నేను ఆరు సార్లు ఎమ్మెల్యే, మా నాన్న 6 సార్లు ఎమ్మెల్యే అని మీరు చెప్పడం జరిగింది. రాజకీయాలలో మీరు నేర్చుకున్నది ఇదేనా అని మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నామండి. ప్రశాంతి రెడ్డి గారు ఒక మహిళగా ఫస్ట్ ఎమ్మెల్యేగా కోవూరు తరఫున పోటీకి దిగినప్పుడు అప్పుడు ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు మీరు చేయడం జరిగింది. తను డబ్బు కోసం రాజకీయాల్లో రాలేదని ఇతరులకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రశాంతి మేడం గారు ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కలిసి ఒక మహిళా ఎమ్మెల్యేని ఇంత అమానుషంగా మాట్లాడిన ప్రసన్నని అతను ఎంతటి వారైనా సరే తగిన శిక్ష విధించేలా ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్, అన్ని రంగాల మహిళా సంఘాలు ఏకమై ప్రసన్నకి బుద్ధి చెప్పాలని, కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాము. ప్రసన్నకి తగిన బుద్ధి చెప్పాలి. ఇకపై ఏ మగవారైనా మహిళ గురించి మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాము. ఈ ఘటన పురుషాధిక్యతతో కళ్ళు మూసుకుపోయిన అందులందరికీ కనువిప్పు కావాలని, అలాంటి చట్టాలు తీసుకురావాలని మేము మహిళల తరపున డిమాండ్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిన మహిళ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పడం, ఆ స్ఫూర్తితో నాలాంటి మహిళలు ఎంతమందో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రసన్న చేసిన వ్యాఖ్యలు స్త్రీ సాధికారతకే మాయని మచ్చ. ఇప్పుడిప్పుడే వస్తున్న మహిళలందరూ ఈ వ్యాఖ్యలు విని భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఒక మహిళ అనే వివక్షతో అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడిన ప్రసన్నకి కఠినమైన శిక్ష విధించాలి. ప్రసన్న సిగ్గుపడాలి అనే విధంగా శిక్షలు రావాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో శాంతిరెడ్డి మేడం గారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. మీరు చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి మీ తల్లికి, మీ భార్యకి, మీ చెల్లికి చూపించి మాట్లాడవలసిందిగా, ధైర్యంగా తను మీడియా ముందర మాట్లాడవలసిందిగా చెప్పింది. అంటే మీరు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో మహిళలందరికీ తెలుసండి. ఇలాంటి వ్యాఖ్యలు ఎవ్వరూ మాట్లాడకుండా మనము కఠినమైన కేసులు పెట్టి శిక్షలు విధించాలని కోరుతున్నాము. వైసీపీ మొదటి నుంచి స్త్రీలను కించపరుస్తూనే ఉంది. ఎప్పుడు వ్యవస్థాపకమైన ప్రశ్నలు కాకుండా ఇంటిలోని ఆడవాళ్ళని, కుటుంబంలోని సభ్యుల గురించి మాట్లాడటమే సంస్కృతిగా పెట్టుకున్నారు. అదే సంస్కృతిని ప్రసన్న కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోనే కాదు, సాటి మనుషులకు కూడా సహించే పరిస్థితి ఉండకూడదని మేము కోరుకుంటున్నాము. ఒక మహిళ వయసును కూడా చూడకుండా ఒక మహిళా ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తను తీవ్ర మనస్తాపానికి గురి చేసిన ప్రసన్న సిగ్గుపడాలి. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినే తను ఇంత అనుచితంగా మాట్లాడాడు అంటే మనలాంటి మామూలు మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు పోరాటానికి మా జనసేన తరపున మేమందరం తనకి బేషరతుగా మద్దతు తెలియజేస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. శక్తి, ఒక యుక్తి. ఆ మహిళ లేకపోతే ఈ సృష్టికి అసలు అర్థమే లేదు. అలాంటి మహిళలకి అనకూడని మాటలు, అబద్ధాల మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే బలహీనపరచడానికా, లేక మీరు బలహీనులై మాట్లాడుతున్నారా? చరిత్ర చూసుకుంటే రావణాసురుడు ఒక మహిళని చెరపట్టి మొత్తం నాశనం అయిపోయాడు, సర్వనాశనం అయిపోయాడు. దుర్యోధనుడు ఒక రాజ్యాకాంక్ష కోసం తన యొక్క బలహీనపరచడానికి మహిళను అవమానపరిచి తను సర్వనాశనం అయిపోయాడు.
చరిత్రలో ఎవరు బాగుపడలేదండి. మహిళలని అవమానపరచడం, హీనపరచడం, తక్కువగా మాట్లాడడం చాలా అమానుషం, ఖండించదగ్గ విషయం. అది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఈ రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోరాలి. పార్టీలో ఉన్నప్పుడు మనం ఎంత ప్రజలకు కన్నబిడ్డల్లాగా సేవ చేయాలి. ఏదైనా అవకాశం ఉంటే చక్కగా చెప్పి చేయించుకొని మాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేసి నువ్వు ప్రజలకు చక్కగా చేరువవచ్చు. ఎంతోమంది హృదయాలలో నీ యొక్క స్థానాన్ని నిలుపుకోవచ్చు. అట్లాంటివి సమాజ అభివృద్ధిని గాలికి వదిలేసి మహిళల యొక్క మనోధైర్యాలను, మహిళల యొక్క అమానుషమైన పలుకులు వాళ్ళ మీద పలికి నువ్వు ఏదో గొప్పవాడు అవుతున్నావు అనుకుంటున్నావేమో. చాలా ఎప్పుడైతే ఎవరైతే ఎక్కడైతే మహిళని ఒక అమానుషమైన మాట, నీచమైన మాట మాట్లాడతారో ఆ రోజే వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయింది.